Hello guys, welcome back to Summer Syntax series. So in this video ఏంటి అంటే we are going to know very small topics. సో ఫస్ట్ వచ్చేసి అయితే మనం సింటాక్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో నెక్స్ట్ ఏంటి అంటే వాట్ ఆర్ కమెంట్స్ ని ఎగ్జాక్ట్లీ మనం ఎక్కడ యూజ్ చేస్తాము అండ్ ఇండస్ట్రీలో కూడా ఎక్కడ యూజ్ చేస్తారు అనేది అయితే ఇప్పుడైతే చూద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ వాట్ ఈస్ సింటాక్స్? సో సింటాక్స్ ఇస్ ది అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ టు క్రియేట్ వెల్ ఫార్మ్డ్ సెంటెన్సెస్ ఇన్ ఏ లాంగ్వేజ్. సో వచ్చేసి జనరల్లీ సింటాక్స్ అంటే మీనింగ్ వచ్చేసి అయితే ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకుంటే మనకి ఒక స్ట్రక్చర్ అయితే ఉంటుంది నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో, ఆర్ మన తెలుగు తీసుకున్నా సరే. సో వి ఫాలో ఏ స్ట్రక్చర్. ఇన్ కేస్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజ్ సింటాక్స్ ఇస్ ది స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ ఆఫ్ కమెంట్స్, వేరియబుల్స్, నెంబర్స్ అండ్ ఆపరేటర్స్, స్టేట్మెంట్స్, లూప్స్, ఫంక్షన్స్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్ ఎక్సెట్రా. సో ఏదైతే మనం ఎగ్జాంపుల్ ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా సరే ఎగ్జాక్ట్లీ మనం అక్కడే ఎక్కువ సెమికాలన్ ఎందుకు పెట్టాలి, ఆర్ఎల్స్ డబుల్ కోట్స్ ఎందుకు పెట్టాలి, ఇక్కడ స్పేస్ ఎందుకు వేయాలి, అండ్ ఇక్కడ ఇదే వాటి ఎందుకు రాయాలి, ప్రింట్ చేయడానికి ప్రింట్ అని ఎందుకు వాడాలి. సో ఇట్లా ఈ ఏదైతే ప్రతిదీ ఏదైతే రాస్తామో సో వచ్చేసి అకార్డింగ్ టు మన సింటాక్స్ అయితే రాస్తాము. సో ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఒక సింటాక్స్ అయితే ఉంటుంది. సో దాని ప్రకారం అయితే మనం ఈ సింటాక్స్ అయితే రాస్తూ వెళ్తాము. సో దట్ ఈస్ ది సింటాక్స్. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ గా మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ తీసుకుంటే ఇది వచ్చేసి అయితే మనకి సింటాక్స్ అని అంటాము. సో ఎందుకు అంటే లైక్ ఇట్స్ అండ్ సింటాక్స్. ఒక మన పైథాన్ లాంగ్వేజ్ కి దీస్ ఆర్ ది రూల్స్ అనమాట. సో ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి, తర్వాత పారాంథసిస్ లో డబుల్ కోట్స్ లో హలో వరల్డ్ అని రాయాలి, లైక్ అది ప్రింట్ అవ్వాలి అంటే. సో ఎందుకు అంటే దట్స్ ది సింటాక్స్. ఒక సింటాక్స్ అంటే ఏంటో ఒక రఫ్ ఐడియా వచ్చింది కదా. ఇండెంటేషన్ అంటే ఏంటి అంటే లైక్ ఇండెంటేషన్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటది పైథాన్ లో. సో ఇక్కడ ఇండెంటేషన్ అంటే ఏంటి అంటే ఒక ఇఫ్ బ్లాక్ తీసుకుంటే, సో ఇఫ్ బ్లాక్ గురించి మనం ఇండెప్ తర్వాత మాట్లాడుకుందాము. సో ఇఫ్ బ్లాక్ తీసుకుంటే సో ఇది వచ్చేసి అయితే మనం ఇఫ్ బ్లాక్ అయితే ఇట్లా రాస్తాము. సో ఇట్లా ఎందుకు రాయాలి అంటే దిస్ ఇస్ ద సింటాక్స్. అండ్ నెక్స్ట్ థింగ్ మనకి ఇక్కడ స్పేస్ ఎందుకు ఇచ్చినాము అంటే ఇట్స్ రిప్రజెంట్ అనదర్ బ్లాక్ అన్నమాట. సో ఎగ్జాంపుల్ గా మనం ఏదైతే మీరు సుడో కోడ్స్ వీడియోస్ ఏవైతే మన లాజిక్ గురించి ఏదైతే వీడియోస్ చేసినామో సో అవి చూస్తుంటే మీకు అయితే క్లారిటీ ఉంటుంది బ్లాక్ అంటే ఏంటి అనేసి. సో మన సి లాంగ్వేజ్ లో అయితే బ్లాక్స్ రిప్రజెంట్ చేయడానికి కర్లీ బ్రేసెస్ అయితే వాడతాం అనమాట. వేరేస్ ఇక్కడ ఏదైతే మన పైథాన్ లో వచ్చేసి కాలన్ అయితే యూజ్ చేస్తాము. సో కాలన్ యూజ్ చేసి నెక్స్ట్ ఇక్కడ స్పేస్ అయితే ఇస్తాము. సో స్పేస్ ఎందుకు ఇవ్వాలి అంటే దట్ ఈస్ సింటాక్స్ రూల్ అనమాట. సో ఎగ్జాంపుల్ గా దీన్ని అయితే రన్ చేసి చూద్దాము. మనకి అవుట్పుట్ వచ్చేసి అయితే హలో వరల్డ్, నెక్స్ట్ అయితే ట్రూ అని అయితే మనకి ప్రింట్ అయింది, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ లో ఎగ్జిక్యూట్ అయింది. సో వాట్ ఇఫ్ ఇక్కడ నేను స్పేస్ అయితే తీసేసి రన్ చేస్తే ఐ విల్ గెట్ ఇండెంటేషన్ ఎర్రర్. సో వీ నీడ్ టు ఇండెంటేషన్. సో ఇక్కడ ఎంత స్పేస్ ఇవ్వాలి అంటే ట్యాబ్ స్పేస్ అయితే ఇవ్వాలి. సో ట్యాబ్ స్పేస్ ఇస్తే దెన్ వి గెట్ కరెక్ట్ అవుట్పుట్ అనమాట. సో దట్ ఈస్ ఇండెంటేషన్. అండ్ ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ ఏదైతే రాస్తున్నామో సో బ్రేసెస్ అండ్ ఇక్కడ సెమికాలన్ అండ్ ప్రింట్ స్టేట్మెంట్స్ తర్వాత ఈ పారాంథసిస్ ఇవన్నీ వచ్చేసి అయితే సింటాక్స్ అనమాట. సో సింటాక్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో ఇప్పుడు కమెంట్స్ అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ పైథాన్ లో కమెంట్స్ ఎట్లా రిప్రజెంట్ చేస్తారో చూద్దాం. సో నో లెట్స్ సీ వాట్ ఆర్ కమెంట్స్. సో కమెంట్ అంటే ఏంటి అంటే కమెంట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ కోడింగ్ ఫైల్ దట్ ది ప్రోగ్రామర్ డస్ నాట్ వాంట్ టు ఎగ్జిక్యూట్, రాదర్ ది ప్రోగ్రామర్ యూజెస్ ఇట్ టు ఐదర్ ఎక్స్ప్లెయిన్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ or to avoid the execution of specific part of code while testing. సో ఇక్కడ కమెంట్స్ అంటే ఏంటి అంటే సింపుల్ గా ఇంతకుముందు రాసిన ప్రోగ్రామ్ అయితే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఇది ఎందుకు రాసిన అనేది నేను ఇక్కడ రాద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కోడ్ ని మీకు ఫార్వర్డ్ చేస్తున్నా, లైక్ మీకు సో ఈ కోడ్ ఫైల్ ని పంపించినప్పుడు లైక్ చూడగానే మీకైతే ఈ కోడ్ ఏంటి అనేది అర్థం అవ్వకపోవచ్చు, లైక్ ఇది అర్థం అవ్వచ్చు బట్ కాంప్లెక్స్ కి వెళ్ళినాక చూడగానే ప్రోగ్రామ్ అయితే అర్థం అవ్వకపోవచ్చు. సో అప్పుడు నేను ఏంటి అంటే పైన ఒక లైన్ రాద్దాం అనుకుంటున్నా టు ఎక్స్ప్లెయిన్, లైక్ నా కోడ్ ఇది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక లైన్ రాద్దాం అనుకుంటున్నా. సో అట్లాంటప్పుడు ఏంటి అంటే సో సింపుల్ గా నేను ఇక్కడ ఏం రాస్తా అంటే ప్రోగ్రామ్ టు డెమాన్స్ట్రేట్ సింటాక్స్ అని లైక్ ఈ లైన్ రాసి అయితే నేను ఇద్దాం అనుకుంటున్నా టు గెట్ ఏ బెటర్ అండర్స్టాండింగ్. సో ఏదైతే ఇక్కడ పైన ఈ లైన్ ఏదైతే రాసిందో ప్రోగ్రామ్ టు డెమాన్స్ట్రేట్ సింటాక్స్ అని ఏదైతే రాసినో సో దట్ ఈస్ నథింగ్ బట్ కామెంట్. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఐఎమ్ గెటింగ్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్. సో పైథాన్ లో మనం కమెంట్స్ ని రిప్రజెంట్ చేయాలంటే వీ నీడ్ టు యూస్ హ్యాష్ సింబల్. సో ఒక సింగిల్ లైన్ కి అయితే హ్యాష్ సింబల్ అయితే యూజ్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి అయితే చూద్దాం. సో రన్ చేస్తే వీఆర్ గెటింగ్ హలో వరల్డ్ అండ్ ట్రూ అండ్ అవుట్పుట్. సో ఇక్కడ మనకి ఏదైతే ఫస్ట్ లైన్ లో రాసినామో అది వచ్చేసి అయితే అవుట్పుట్ లో చూపించట్లే, బట్ కోడ్ లో చూస్తేనైతే ఈ లైన్ అయితే ఉంది, రైట్. సో అకార్డింగ్ టు అవర్ డెఫినేషన్ ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ కోడింగ్ ఫైల్ దట్ ప్రోగ్రామర్ డస్ నాట్ వాంట్ టు ఎగ్జిక్యూట్. సో ఇప్పుడు ఏదైతే మనం ఫస్ట్ లైన్ రాసినామో సో అది వచ్చేసి అయితే ఎగ్జిక్యూట్ కాలేదు. అండ్ ఆల్సో రాదర్ ది ప్రోగ్రామర్ యూజెస్ ఇట్ టు ఐదర్ ఎక్స్ప్లెయిన్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఆర్ టు అవాయిడ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ కోడింగ్. సో ఏదైతే మన బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే లైక్ మనం ఆ లైన్ అయితే యూజ్ చేసినాము. సో విచ్ ఇస్ నథింగ్ బట్ కమెంట్. సో నెక్స్ట్ ఏంటి అంటే ఆర్ టు అవాయిడ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ కోడ్ వైల్ టెస్టింగ్.
సో ఇప్పుడు మనం రియల్ కేస్ లో ఈ కమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము అనేది చూద్దాం. సో ఫస్ట్ కేసు వచ్చేసి ఏంటి, ఆ ప్రోగ్రామ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, వైల్ వీఆర్ డెవలపింగ్ సమ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, ఇండస్ట్రీలో అనేది ఒక పెద్ద ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు వైల్ టెస్టింగ్ టైం మనం కూడా లైక్ టెస్టింగ్ టైంలో ఎట్లా యూజ్ చేస్తాం అనేది చెప్తా. సో నార్మల్ గా నేను ఒక వేరియబుల్ అయితే ప్రింట్ చేస్తున్నా, అండ్ ఈ వేరియబుల్ అయితే నేను ఎక్కడ డిక్లేర్ చేయలేదు. సో ఆ వేరియబుల్ అంటే ఏంటో తెలియకపోతే లాస్ట్ వీడియోలో అయితే చూడండి, ఇక్కడ డిక్లేర్ చేయలేదు. సో ఇప్పుడైతే ఎర్రర్ అయితే వస్తుంది, నేమ్ నాట్ డిఫైన్డ్ అనేసి. సో ఎక్కడ ఎర్రర్ ఉంది అని ఫైండ్ అవుట్ చేయాలంటే, లైక్ ఒక పెద్ద ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ఎర్రర్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయడానికి కమెంట్స్ అయితే యూజ్ చేస్తాము. సో ఎట్లా అంటే సింపుల్ గా లైక్ లైన్ టు లైన్ మనం అయితే కమెంట్ చేస్తూ వెళ్తాము. సో ఇప్పుడు సింపుల్ గా ఏంటి అంటే, ఫస్ట్ ఒక లైన్ అయితే కమెంట్ చేసి అయితే చూస్తున్నా, అయినా సరే నాకు ఎర్రర్ వస్తుంది. దెన్ ఐ విల్ చెక్ అనదర్ లైన్ అయితే మళ్ళీ కమెంట్ చేస్తున్నా. సో అనదర్ లైన్ ని కమెంట్ చేసినాక ముందు హ్యాష్ పెట్టేస్తే కమెంట్ అయితే అవుతుంది. సో హ్యాష్ ఎందుకు పెడతాం అనేది నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్ లో తెలుసుకుందాం. సో ఈ లైన్ అయితే కమెంట్ చేసిన, నెక్స్ట్ రన్ చేస్తున్నా. సో రన్ చేస్తే ఐఎమ్ నాట్ గెటింగ్ ఎర్రర్. సో దట్ ఏంటి, నాకైతే లైక్ ఇక్కడ అయితే ఎర్రర్ ఉంది అనేసి అయితే నాకు అర్థమవుతుంది. సో ఇక్కడ అవుట్పుట్ కన్సోల్ లో ఎర్రర్ ఎక్కడ ఉంది అనేది అర్థం కానప్పుడు ఇట్లా లైన్ టు లైన్ మనకి ఎక్కడైతే డౌట్ ఉందో అక్కడ మనం కమెంట్ చేసి అయితే టెస్ట్ చేస్తాము. అక్కడ టెస్ట్ చేసినప్పుడు వి విల్ గెట్ అన్ అండర్స్టాండింగ్. సో ఇది టెస్టింగ్ కేసు లో అయితే ఇట్లా అయితే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు కమెంట్స్ ని ఎందుకు యూజ్ చేస్తామో ఒక క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే, టైప్స్ ఆఫ్ కమెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి అయితే సింగిల్ లైన్ కమెంట్స్, నెక్స్ట్ థింగ్ వచ్చేసి అయితే మల్టీ లైన్ కమెంట్స్. సో ఇప్పుడు టైప్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఏంటి అంటే, సింగిల్ లైన్ కమెంట్స్ ఏంటి అంటే, టు రైట్ ఏ సింగిల్ లైన్ కమెంట్ జస్ట్ వి యాడ్ హ్యాష్ ఎట్ ది స్టార్ట్ ఆఫ్ ది లైన్. సో మనకి ఏదైతే లైన్ ని కమెంట్ చేయాలనుకుంటున్నామో జస్ట్ ఒక హ్యాష్ యూజ్ చేస్తే దెన్ ఇట్ విల్ బి కమెంటెడ్ అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. సో ఇక్కడ ఈ ఏదైతే ఇది ఉందో, సో వచ్చేసి స్టేట్మెంట్ దానిపైన అయితే దిస్ ఈజ్ ఏ సింగిల్ లైన్ కమెంట్ అనేసి అయితే సింటాక్స్ అయితే ఇలా అయితే రాసినాం. సో ఇది వచ్చేసి అయితే కమెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ మల్టీ లైన్ కమెంట్స్. సో మల్టీ లైన్ కమెంట్స్ అంటే ఏంటి అంటే, వెన్ ఎవర్ వీ నీడ్ టు కమెంట్ మల్టిపుల్ లైన్స్. సో మల్టిపుల్ లైన్స్ లో ఒక ప్రోగ్రామ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో 2-3 లైన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మల్టీ లైన్ కమెంట్స్ అయితే యూజ్ చేస్తాము. సో వాటిని అయితే చూద్దాము. ఒకవేళ ఇదే కేసులో, సో ఇక్కడ ఏదైతే మనం కమెంట్ రాసినామో ఫస్ట్ కేసులో సింగిల్ లైన్ గా, సో ఇప్పుడు నాకు 2-3 లైన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలని అండ్ ఆల్సో డెమోన్స్ట్రేటింగ్ కమెంట్స్. సో ఇది వచ్చేసి అయితే నా 2 లైన్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఇప్పుడు ఏంటి, గెటింగ్ ఎర్రర్ రైట్. సో ఇన్వాలిడ్ సింటాక్స్. సో ఎర్రర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఏంటి అంటే, ఐ హ్యాడ్ 2 కేసెస్. సో ఫస్ట్ సింపుల్ గా నేను ఇక్కడ కూడా లైక్ ఎవ్రీ లైన్ స్టార్టింగ్ లో హ్యాష్ అయితే యూజ్ చేయొచ్చు టు కమెంట్ ఇట్ అవుట్. సో ఇప్పుడు రన్ చేస్తే ఐఎమ్ గెటింగ్ హలో వరల్డ్. సో ఇట్లయితే యూజ్ చేయొచ్చు. అండ్ అనదర్ వే ఏంటి అంటే, మల్టీ లైన్ స్ట్రింగ్స్ అయితే యూజ్ చేయొచ్చు. సో మల్టిపుల్ లైన్స్ అయితే నేను హ్యాష్ తో అయితే యూజ్ చేసిన. అండ్ నెక్స్ట్, ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ మల్టీ స్ట్రింగ్, ఏదైతే సెకండ్ మెథడ్ ఉందో, సో మల్టీ స్ట్రింగ్ యూజ్ చేయాలంటే సింపుల్ గా మనం ట్రిపుల్ సింగిల్ కోట్స్ అయినా పెట్టచ్చు ఎట్ ది ఎండ్ అండ్ ఎట్ ది బిగినింగ్, ఆర్ ఎల్స్ వీ కెన్ యూజ్ ట్రిపుల్ డబుల్ కోట్స్ అనమాట. సో ట్రిపుల్ డబుల్ కోట్స్ అయితే యూజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ది 2 మెథడ్స్. సింపుల్ గా సింగిల్ ట్రిపుల్ కోట్స్ అయితే ఇస్తా. సో ఎట్ ది బిగినింగ్ ఆఫ్ కమెంట్స్ అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ కమెంట్స్. సో రన్ చేస్తే ఐఎమ్ గెటింగ్ ది అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ సింగిల్ కోట్స్ బదులుగా ట్రిపుల్ డబుల్ కోట్స్ యూజ్ చేసినా సరే, సో ఐ విల్ గెట్ అవుట్పుట్. సో